ప్రైజ్ లార్డ్. దేవనామానికి స్తోత్రాలు. 32 కోరికలు దాటుకొని ముగించుకొని ఈ 33వ కోరికని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు యేసయ్యా. 32 కోరికలు ముగించుకొని 33వ రోజు యేసయ్యా ఈ లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ మీరే తోడని నడిపించండి కోరుకుంటున్నాం యేసయ్యా. పాటల్లోనూ మీరే తోడే ఉన్నామని కోరుకుంటున్నాం యేసయ్యా. వాక్యంలో దాసులను నిలబెట్టమని కోరుకుంటున్నాం యేసయ్యా. అయ్యా, వాక్యంలో మంచి మాటలు విని అవి మా హృదయంలో నాటుకొని ఫలించేలాగా మీరు ఎక్కడ ఇచ్చేయమని కోరుకుంటున్నాం యేసయ్యా. చూస్తున్న వాళ్ళందరూ ఈ మాటలు విని వాటిని అనుసరించేలాగా మీరు ఎక్కడ ఇచ్చేయమని కోరుకుంటున్నాం యేసయ్యా. అయ్యా, ఇది ఈ కూడికని చివరి వరకు మీద తోడని నడిపించండి, ఘనంగా జరిగిపించమని కోరుకుంటున్నాము యేసయ్యా. ఇలాంటి అపాయాలు ఆటంకాలు రాకుండా మీరే తోడని నడిపించమని కోరుకుంటున్నాము యేసయ్యా. వాక్యంలో ఎంతో మంచి మాటలు విని వాటి త్రోవలో నడుచులాగా మీరు ఎక్కడ ఇచ్చేయమని కోరుకుంటున్నాం. ఈ కూడికని ఘనంగా జరిగిపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని మీ పాత సన్నిధిలో పెట్టుకోమని అడిగి పెట్టుకుంటూ నా మా పరమ తండ్రి, ఆమేన్. మనం ఘనమైనవి నీ కార్యంలో పాట పాడుకొని దేవుని ఆరాధన మొదలు పెట్టుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివే. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఆధారము నీవే. నా క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలు నంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలు నంటివే. నీ అరచేతిలో నన్ను చేర్చుకొంటివి. నాకేమి కొలువా? ఈ మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, చేరుకుని వచ్చి మీకు అందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు. ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకొని ఈ 33వ రోజు ఎంత గొప్ప కృప. ఇంకా మన మధ్యలో 7 రోజులే ఉన్నాయి. ఈ ముగింపును 41వ రోజు 29వ తారీఖు శనివారం మన ప్రభు యేసు ప్రార్థనా మందిరం మనకు ఉన్న మరొక దేవుని సంఘ పరిచర్య ప్రభు యేసు ప్రార్థనా మందిరంలో ప్రభు కృపను బట్టి దేవుని చిత్తమైతే అక్కడ జరిగించడానికి మరి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నా. దేవుడు గడిచిన కాలమంతా ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని కృపను బట్టి పడిపోయిన ప్రాకారములను కట్టటానికి, కాలిపోయిన గుమ్మములను నిలవబెట్టడానికి, తలుపులను నిలవబెట్టడానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన నెహెమ్యా భారము కలిగి దేవుని పనిని జరిగించటానికి సిద్ధపడి యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చి ఆ పని ప్రారంభించటానికి పూనుకున్నాడు. ఆ పని జరుగుతూ ఉండగా ప్రియులారా, మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు, ఎన్నో విధాలైనటువంటి స్థితిగతులను మరి దేవుని సన్నిధానములో అతను ఎదుర్కొన్నట్లుగా చూడగలుగుతాము. ఎందరో శత్రువులు యుద్ధానికి వచ్చారు, ఎందరో ఎగతాళి చేశారు, ఎందరో అవమానించారు, ఎన్నో విధాలైన ఆటంకాలు కలిగినాయి. ఇవేవి కూడా వారు పట్టించుకోలేదు, తలంచలేదు. దేవుని మీద భారం వేసి దేవుని పనిని జరిగించటానికి ముందుకొచ్చారు.
వారిని వారు బలపరుచుకున్నారు, దేవుని మీద ఆనుకున్నారు. దేవుని ప్రిలారా, ఈ పని ఇది దేవునిది. ఈ పని ప్రాకారములు కట్టడానికి వారు పూనుకున్నారు, బలము తెచ్చుకున్నారు, దేవుని పని జరిగించారు. దేవుడే సహాయము చేశాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రిలారా, నీవు దేవుని పనిని చేయాలని పూనుకున్నప్పుడు, నీవు దేవుని పని జరిగించటానికి సంసిద్ధమై నిలిచినప్పుడు దేవుడే సహాయము చేస్తాడు, దేవుడే నిలబెట్టుకుంటాడు, దేవుడే వాడుకుంటాడు. స్తోత్రం. ఆటంకాలు వస్తున్నాయని కృంగిపోవద్దు. హేళన చేశారని, అవమానకరంగా మాట్లాడారని ఏది కూడా మనము ప్రిలారా తలంచని అవసరము లేదు. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే సామర్థ్యము కలిగిన దేవుడు. స్తోత్రం. అయితే ఈ ప్రాకారములు కట్టి 6వ అధ్యాయము వరకు ఈ ప్రాకార విషయంలో మరి దేవుని పని జరగటం చూసాము. ఆ పని కంప్లీట్ అవటం కూడా చూసాం. 7వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి వచనాన్ని మనం గమనిస్తే, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ఆమేన్ ద్వారపాలకులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారమునిచ్చితిని. స్తోత్రం. మొదటి అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనములో ఎవరిని నియమించాడు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రాకారము కట్టిన తరువాత ఆ ప్రాకారమునకు మొదటిగా తలుపులు నిలిపిన తరువాత ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ ద్వారపాలకులు చేసే పని ఏమిటి అంటే, ఇక్కడ వారు ఈ ద్వారపాలకులు నిలిచి ఈ లోపలికి వచ్చే అనుభవాలను, బయటికి వెళ్ళే వారిని వారు పరిశీలిస్తూ ఉంటారు. ఇక్కడ వారు కావలిగా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క పనిని జరిగింది. ప్రాకారం కట్టబడింది, తలుపులు నిలవబట్టినాయి. ఇక్కడ ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి అంటే, వారు ద్వారపాలకులను నియమించాడు మొదటిగా. రెండవది గాయకులున్నారు, గాయకులను నియమించాడు. మూడవది లేవీలను నియమించాడు. గమనిస్తే ప్రియులారా, వీరు చేసే పని మొదటిగా ద్వారపాలకులు ఈ ద్వారమును మూయటము కానీ తెరవటం కానీ చేసే పని. ఈ ద్వారపాలకులను మనము గమనిస్తే, పరిశీలిస్తే వీరిని సువార్తికులకు సాదృశ్యముగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. సువార్తికులకు సాదృశ్యముగా మనము చూడగలుగుతాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములను దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిళ్లను తెరచు పని వారిదే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము లేవీలైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసము మీదను ఆ లేవీలు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను.
ప్రతి ఉదయమున మందిరపు వాక్యండ్లను తెరచువారు వారే అన్నారు. ఏమంట? వారు ఎక్కడుంటారు? వారి కాపురం, వారి నివాసం ఎక్కడుంటుంది అంటే ప్రారంభములోనే ఉంటుంది, ద్వారము దగ్గరే ఉంటుంది. వారు అనుకూలమైన సమయములో ఏం చేయాలి? ఆ ద్వారము తెరవాలి. గమనించండి ప్రిలారా, వీరు దేవుని మందిరములో సువార్త పని చేసే ద్వారం, సువార్త ద్వారము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ అధ్యాయం 19వ వచనం. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకములో బంధించబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పేతురుకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. నీవు ఈ సువార్త ద్వారము తెరిచే అధికారం పేతురు ఆ అధికారాన్ని దేవుడు పేతురుకు ఇచ్చాడు. ఆ ద్వారం ఎప్పుడు తెరవబడింది అంటే పేతురు పెంతెకొస్తు పండగ దినమున ఆ ద్వారము, సువార్త ద్వారము తెరిచాడు. ఆ ద్వారము తెరవబడినప్పుడు అనేకులు రక్షించబడ్డారు. స్తోత్రం. ఈ సువార్త ద్వారము ద్వారా ప్రిలారా, కొర్నేలి ఇంటి వారి కుటుంబం మధ్యను కూడా దేవుడు తలుపు తెరిచాడు. అన్య జనాంగము నుండి కొర్నేలి ఇంటి వారు కూడా రక్షణలో పొందటం మనము చూడగలుగుతాం. మనం భూమి మీద రెండు రకాలైన జనాంగాలు ఉన్నాయి. ఒకటి యూదులు, రెండు అన్యులు. ఈ రెండు జనాంగముల మధ్య సువార్త ద్వారము తెరవబడింది. దాన్ని దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రభు శిష్యులందరికీ కూడా ఆ కృప ఇవ్వబడింది. సమస్త జనులను శిష్యులనుగా చేయండి, నా నామమందు సర్వ జనులకు సువార్తను ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపించాడు. స్తోత్రం. ఆ సువార్త ద్వారము తెరవటానికి ఆ అపోస్తులు, వారితో పాటు పౌలు కూడా సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఆయన శిష్యులుగా చేసి సంఘమును స్థాపించొచ్చు వచ్చారు. ఈ రీతిగా పౌలు గారు కూడా అనేక రీతులుగా ఆయన సువార్త పనిని ప్రకటించినట్లుగా సువార్త ద్వారము తెరచి అనేకులను దేవుని మందిరములోనికి నడిపించినట్లుగా, నాశనము అయిపోతూ ఉన్న ప్రజలను, పాపములో శాపములో ఉన్న ప్రజలను రక్షణలోనికి నడిపించి నిత్య జీవములోనికి నడిపించటానికి సువార్త ద్వారము తెరవబడింది. స్తోత్రం. హల్లెలూయా. వీరు చేసే పనేమిటి అంటే ఎవ్వరు కూడా నశించిపోకుండా వారిని ఆ ద్వారము గుండా దేవుని మందిరములోనికి నడిపించే బాధ్యత. స్తోత్రం. ఆ బాధ్యత ద్వారపాలకులది. వారు బయటికి వెళ్లకుండా, వారు నశించిపోకుండా, ఇదిగో వారికి ఒక సువార్త ద్వారము తెరిచి ఆ సువార్త ద్వారా ప్రభులోనికి వారిని నడిపించి వారికి క్షేమ స్థితిని కలుగ చేయటమే వారి బాధ్యత. అయితే ప్రతి మందిరము దగ్గర ఎక్కడ ఉండాలంట? వారు ఆ మందిరము దగ్గర అక్కడే కాపురాలు ఉన్నారు. వారు సమయమనక అసమయమనక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రిలారా ఒక సహోదరిని కలుసుకొనటానికి ఎండవేళ మధ్యాహ్నమందు ఆమెను దర్శించటానికి వెళ్ళాడు. ఎవరు ఈమె అంటే సమరయ స్త్రీ. స్తోత్రం. ఎప్పుడు తెలిసాడు?
ఎప్పుడు వెళ్ళాడు? ఆమెకు ఎప్పుడు సువార్తను ప్రకటించాడు? ఆమెను ఎప్పుడు దేవుని మాటను జ్ఞాపకం చేశాడు? మధ్యాహ్న కాలమందు నికోదేముతో రాత్రి వేళ మాట్లాడాడు. ఆమె సమయమనక, ఏ సమయంలోనైనా సువార్త భారం కలిగి సమయమనక అసమయమనక దేవుని సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యతను కలిగిన వారే ఈ సువార్తీకులు. స్తోత్రం. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఏ సమయమైనా, ఏ పరిస్థితుల్లోనైనా. ప్రభువైన యేసుక్రీస్తు ఇది రాత్రి వేళ కదా, నికోదేమును ఈ సమయం వద్దు అని అనుకోలేదు, కానీ రాత్రి వేళ దర్శించాడు. సమరయ స్త్రీ ఎండవేళ దర్శించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము గమనిస్తే ఆయన అలసిపోయినా కానీ సువార్తను ప్రకటించినట్లుగా మనము చూడగలుగుతాం. స్తోత్రం. అయితే పౌలు గారైతే సువార్తను ప్రకటించడానికి ప్రతి సమయమును, ప్రతి అవకాశమును, ప్రతి సందర్భమును వినియోగించుకున్నాడు. దానిని సువార్తను ప్రకటించుకోవటానికి ఆ సమయాన్ని వాడుకున్నాడు. ఆమె ప్రతి ఆయన భారం ఏమిటి అంటే సువార్త ప్రకటనే. ఆయన హృదయంలో ఉన్న ఆశ ఏమిటి అంటే సువార్తను ప్రకటించాలి. ఏ విధం చేతనైనా. స్తోత్రం. హల్లెలూయా. అదే ఆత్మల సంపాదన. ఏమని? ఏ సంపాదన? ఆత్మల సంపాదన. ఆస్తుల సంపాదన కాదు, పేరు ప్రఖ్యాతుల సంపాదన కాదు, మన రాజ్యమును కాదు స్థాపించాలి. పరలోక రాజ్యమును స్థాపించటానికి, దేవుని రాజ్యమును స్థాపించటానికి సువార్తను ప్రకటించి వారిని ప్రభు శిష్యులుగా చేయాలి. స్తోత్రం. ఎవరు శిష్యులుగా? ఈ మనుషుల కొరకు శిష్యులను తయారు చేసుకుంటున్నాం. ఈరోజు మనుషుల కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నాం. మన రాజ్యాలు స్థాపించుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరిది ఒక రాజ్యం అయిపోయింది. ప్రతి ఒక్కరిది ఒక రాజరికం అయిపోయింది. వారి కొరకై మనుషులను పోగు చేసుకుంటున్నాం, వాస్తులను పోగు చేసుకుంటున్నాం. ఇదిగో ఆత్మల సంపాదనే ధ్యేయముగా అపోస్తులైన పౌలు పని చేసినట్లుగా మనము చూడగలుగుతాము. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మల సంపాదనే గురిగా పౌలు గారు పని చేసినట్లుగా మనము చూడగలుగుతాం. దేవుని ప్రిలారా, రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి బహు దుఃఖమును నా హృదయములో. ఆమేన్. స్తోత్రం. నా హృదయములో మానని వేదనయు కలవు. మానని వేదన. నా హృదయములో దుఃఖము, మానని వేదన. ఏమిటి? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుతున్నాను అన్నాడు. ఎందుకు? ఏ విధము చేతనైనను అన్య జనాంగమును ప్రభు రక్షణలోనికి. ఇక్కడ 10వ అధ్యాయం 1వ వచనములో, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నది. వారు రక్షణ పొందాలి. అన్య జనాంగం రక్షణ పొందాలి, ఇజ్రాయేలీలు కూడా రక్షణ కావాలి. వారు కూడా క్రీస్తును అంగీకరించాలి, వారు కూడా క్రీస్తును ఎరగాలి, వారు కూడా క్రీస్తు వైపు తిప్పబడాలి. అందుకోసమే నా ప్రార్థన ఏమిటి? నాకు మానని వేదన, దుఃఖం. వారు రక్షణ పొందటానికి, ఇశ్రాయేలీలు రక్షణ పొందటానికి, అన్యజనులు రక్షణ పొందటానికి ఆయన నిత్యం కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. వారి కొరకు ద్వారం ఎల్లప్పుడూ తెరవబడింది. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది.
ఇదిగో హృదయం అనే తలుపు నొద్ద నుండి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవడైనాను తలుపు తీసిన ఎడల, ఆమేన్, నీ హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుచూ ఉన్నాడు. ఇదిగో నీ కొరకు సువార్త ప్రకటించబడుతుంది. ఇదిగో నీవు ఆయన కొరకై నీ హృదయం అనే తలుపు తెరిచి నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తే నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. రాబోవు ఉగ్రత నుండి తప్పించబడతావు. నీ ద్వారము మూసావా, సువార్త ద్వారము తెరవబడినప్పుడు నీవు వెనుకడుగు వేసావా, నువ్వు రక్షించబడకుండా నిర్లక్ష్యము చేసావా, రాబోవు ఉగ్రత నుండి తప్పించేవారు ఎవరు లేరు. రెండవ అనుభవం ఏమిటి అంటే ఆయన గాయకులను నియమించాడు. స్తోత్రం. దావీదు కూడా 4,000 మంది గాయకులను నియమించబడినట్లుగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో మనము చూడగలుగుతాం. ప్రవీణులైన గాయకులు ఉన్నారు అనే మాటను మనము చూడగలుగుతాము. గమనిస్తే ప్రిలారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, ఆయనను ఘనపరచుటకును, ఆయనకు స్తోత్రము చేయుటకు దావీదు వారిని నియమించాడు. దావీదు కూడా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తోత్ర గీతములతో ఆయనను గానము చేసిన విధానం చూడగలుగుతాం. ఆయన కూడా ఓ పెద్ద కీర్తనాకారుడు, ఆయన కూడా పెద్ద గాయకుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడు యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అంటాడు. ఆయన స్తుతించుట, ఆయన కీర్తించుట, ఆయన గణపరచుట, ఆయన మహిమపరచుట గాయకుల పని. స్తోత్రం. హల్లెలూయా. 94వ కీర్తన మొదటి వచనం. కీర్తన. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము. 92 మొదటి నుంచి 4 వచ్చిన 94 అన్నానా? ఓకే. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. స్తోత్ర. ఎందుకనగా, ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు ఆయన నామమును కీర్తించాలి, ఎందుకు ఆయనను కొనియాడాలి, ఎందుకు ఆయనను గణపరచాలి? నీ వాక్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు గనక. స్తోత్రం. యెహోవాను స్తుతించుట మంచిది. గమనించండి, ఏ సమయంలో పౌలు శీలను ప్రిలారా ఫిలిప్పు పట్టణములో అనేక విధాలుగా కొట్టి హింసించి బొండములు బిగించినప్పుడు అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుచూ ఉన్నారు. ఆమేన్. ఎప్పుడు పాటలు? అర్ధరాత్రి వేళ. శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఓ, ఎక్కడ చూసిన గాయములు, నొప్పులు, బాధలో ఉన్నారు. ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు. ఆమేన్. మనకి ఏదన్నా మంచి జరిగిందంటే పాట వచ్చింది, మనకి ఏదన్నా మేలు జరిగిందంటే పాట పాడుకుంటాం, మనకు ఆశీర్వాదం కలిగిందంటే మనం అనుకున్నది జరిగితే పాట పాడతాం. మనం ఫెయిల్ అయ్యామా, మనం అనుకున్నది జరగలేదా, పాటలు రావు, ఏమీ రావు. ఇక పాటలు ఏమి అన్నీ ఇక స్తోత్రం మంచి జరిగిన. కానీ పౌలు శీల ఫిలిప్పు పట్టణంలో ప్రిలారా శ్రమలో ఉండి పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని అద్భుతమైన కార్యం జరిగింది అక్కడ. ఓ కుటుంబం రక్షించబడింది. ఖైదీలందరూ ఆ పాటలు విన్నారు. ఖైదీల్లో మార్పు కలిగింది. ఓ గొప్ప భూకంపం కలిగింది. నీవు ఆయన మహోన్నతుడైన దేవుని కీర్తించుట మంచిది. స్తోత్రం. పాడు, దేవునిని స్తుతించినట్లుగా పాడు. నీ పేరుకొగరకు పాడకు. పాడు,
నీ ఘనత కొరకు పాడకు, పాడు, నిన్ను మెచ్చుకోవటానికి పాడొద్దు. స్తోత్రం. అందరు నన్ను మెచ్చాలి, అందరు నా పాట మెచ్చాలి. చాలా మంది ముందు పాడమంటే పాడరు. అందరు విశ్వాసులు అందరూ వచ్చిన తర్వాత అప్పుడు పాడదామంటారు. ఇప్పుడు సమయం ఇస్తే ఇప్పుడు పాడను. ఏమో ఎవరి కోసం పాడాలి? ఆయనను కీర్తించడానికి పాడాలి, ఆయన గణపరచడానికి పాడాలి. మనుషుల కోసం, మనుషులు నిన్ను మెచ్చుకోవటానికి పాడాలనుకున్నావా? మనుషులు నిన్ను పొడటానికి పాడాలనుకున్నావా? ఆ పాట దేవుడు మెచ్చుకోడు. జనం అందరూ ఆయన మహిమపరచడానికి బదులు వీళ్ళు కీర్తించుకోవటానికి పాడుకుంటున్నారు. నీ స్వరము గొప్పది కావచ్చు, స్వరం ఇచ్చిన యేసయ్యే గొప్పవాడు. ఆమేన్. గాడిద చేత కూడా ఆయన పాట పాడించగలడు. స్తోత్రం. ఆమేన్. ఆయన తలుసుకుంటే నువ్వు పాడేదేంటి? నిన్ను కీర్తించటానికి గాయకులుగా నియమించాడు. ఆయనను మహిమపరచటానికి గాయకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. నీకిచ్చిన ఆ కృపను బట్టి అతిశయించక ఆయనను మహిమపరచునట్లుగా, ఆయనను కీర్తించినట్లుగా, ఆయనను గణపరచునట్లుగా మనము ఆయనను మహిమపరచునట్లుగా మనం పాడితే, ఆయనకు మహిమ వచ్చునట్లుగా పాడితే అది ఆశీర్వాదం. స్తోత్రం. పాడేసి ఎట్ట పాడాను బాగుందంటావా? ఏంటి నా పాట అని అనుకోవద్దు. స్తోత్రం. ఎందుకు పాడాలి? ఎందుకు నియమించారు? వీళ్ళ బాధ్యత ఏంటి అంటే దేవునిని కీర్తించటానికి, దేవునిని మహిమపరచటానికి, దేవునిని కొనియాడటానికి. కీర్తనకారుడైన దావీదు ప్రతి నిత్యము ఆయనను కీర్తిస్తూ 10 తంతుల సితారాతో నేను నిన్ను స్తోత్రం హల్లెలూయా ఇది గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించుట మంచిది. నువ్వు పాడటం మంచిది, నువ్వు ప్రభుని స్తుతించుట మంచిది, ఆయనను కీర్తించుట మంచిది. దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి ఆయనను గణపరచుట మంచిది. ఆమేన్. ప్రభుని గణపరుద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. పౌలు శీలలు శ్రమలలో కూడా ప్రభుని స్తుతించి, అందుకని ఆత్మ సంబంధమైన సంగీతములతో, సంబంధమైన పాటలతో పౌలు చెప్తూ ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు, కీర్తించుచు, ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్తాడు. స్తోత్రం. ఈ అనుభవం కావాలి, ప్రభుని గణపరిచే అనుభవం కావాలి, ప్రభుని కీర్తించే అనుభవం మనలో పాటలు పాడి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆయన కీర్తించటానికి పాడ. మూడవ అనుభవం కలిగిన వాళ్ళు ఎవరు? మొదటి వారు ద్వారపాలకులు, రెండవ గాయకులు, 3 లేవీయులు. స్తోత్రం. హల్లెలూయా. వీరి బాధ్యత ఏమిటి అంటే, వీరు అహరోను సంతతి. వీరి బాధ్యత దేవుని మందిర పరిచర్య చేసే అనుభవం కలిగిన వారు. ఆమె దేవుని ప్రియులారా, సంఖ్యాకాండంలో 8వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడు? నీవు ఇశ్రాయేలీయులలో నుండి
లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుటకు నీ వారికి చేయవలసినది ఏమనగా అని జ్ఞాపకం చేశాడు. ఇదే అధ్యాయములో ప్రియులారా 11వ వచనం, లేవీలు యెహోవా సేవ చేయి వారొకటకు అహరోను ఇశ్రాయేలీలను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. 19వ వచనం, మరియు ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తం సేవ చేయుటకును ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీలను అహరోనును అతని కుమారులను ఇచ్చి అప్పగించి ఉన్నాను అంటాడు. ఎవరికి? అహరోను లేవీలకు ఇచ్చాడు, వారి కుమారులకు. వారి పని, దేవుని మందిర బాధ్యత, పరిచర్య. స్తోత్రం. మందిరంలో జరిగే ప్రతి పరిచర్య, మందిరంలో జరిగే ప్రతి పని వారిది. నా దేవుని ప్రియులారా, ఈరోజు పరిచర్య ఎలా ఉంది? పరిచర్య ఏ రీతిగా కొనసాగుతూ ఉంది మనం గమనించగలం. విశేషంగా మోషేకు యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానములో యెహోషువ నమ్మకమైన పరిచారకుడిగా పరిచర్య చేసినప్పుడు మోషే తర్వాత నాయకుడిగా దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. అయితే ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా రెండంతల ఆత్మచేత నింపబడి, రెట్టింపు కృపచేత నింపబడి ఉన్నతమైన పరిచర్యను చేసినట్లుగా మనము చూడగలుగుతాం. దేవుని ప్రియులారా, నాయకులుగా ఉన్నటువంటి అనుభవం కాదు కానీ దేవుని మందిరములో పరిచర్య చేసే అనుభవం, ఈ మందిర పని సేవకులముగా పనివారిమిగా మనము దేవుడే నియమించుకున్నాడు గనుక మనము పరిచారకులుగా పిలువబడుచు ఉన్నాము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 15 రోమీయులకు రాసిన పత్రిక 15:8. నేను చెప్పునదేమనగా ఇతరులకు చేయబడిన వాగ్దానముల విషయములలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులను ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అంటాడు. ప్రభువైన యేసు క్రీస్తు తను తాను పరిచారకుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ఈనాడు పరిచర్య అర్థం మారిపోయింది. ఈనాడు దేవుని మందిర పనులు జరగట్లేదు, దేవుని మందిరంలో పరిచర్య జరగట్లేదు. దేవుని మందిర పరిచర్య కాకుండా పరిచర్య పేరు చెప్పి ఈనాడు పాస్ట్ గారు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళుగా మారిపోయారు. దేవుని మందిర పని వదిలింది, దేవుని మందిర పని జరగట్లేదు. దేవుని మందిర పని జరిగించవలసిన వారు పాస్ట్ గారు వాళ్ళకి బానిసలు అయిపోయారు, పనోళ్ళు అయిపోయారు. దేవుని పని చేయట్లేదు, దేవుని పని చేయించుకునే సేవకుడు లేడు ఇక్కడ. వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికించుకొని, వాళ్ళ ఇంట్లో అన్నం కూరలు వండించుకొని, వాళ్ళ ఇంట్లో అంట్లు గడిగించుకొని, వాళ్ళ కాళ్ళు బట్టి, వాళ్ళ ఏళ్ళు బట్టి అది చేసి ఇది చేసి, ఇదే పరిచర్య. అదేమంటే పరిచర్య. స్తోత్రం. ఆమె ఏమంటే అన్నం వండటం, పాస్ట్ గారు వాళ్ళు బట్టలు ఉతకటం, పాస్ట్ గారు వాళ్ళు అంట్లు కడటం పరిచర్య. దేవుని మందిరంలో పరిచారకులుగా దేవుడు నియమిస్తే పాస్ట్ గారు వాళ్ళ ఇంట్లో పరిచర్య చేసే పని చేపించుకోండి, తప్పే, మీ ఇష్టం అది. కానీ దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుని మందిరంలో జరగాల్సిన పరిచర్య పేరు చెప్పి
పరిచర్య చేస్తే ఆశీర్వాదం నీ తలకాయ. మందిరంలో చేయాల్సిన పని, మందిరంలో జరగాల్సిన పరిచర్య. నా దేవుని ప్రియులారా, ఏదేమైనప్పటికీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఓ చక్కని మాటను తన శక్తిని బట్టి అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు సువార్తకు దేనికి పరిచారకుడు? సువార్తకు పరిచారకుడిగా ఉన్నాడు. కొరింథీ పత్రికలో నేను ఆత్మకు పరిచారకుడును అంటాడు. కొలస్సీ పత్రికలో నేను సువార్తకు పరిచారకుడును, సంఘమునకు పరిచారకుడు అని పౌలు చెప్పుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నానా విధములైన పరిచర్యలు ఉన్నవి. వాక్య పరిచర్య, బల్ల యొద్ద పరిచర్య, మందిర పని పరిచర్య, ఇవి లేవు. ఆమె రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనములలో సంఘ పరిచారకురాలగు ఫిబే, ఆమేన్, చదువుతారన్నమాట. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరిని అంటారు. ఎవరు పరిచారకురాలు? సంఘ పరిచారకులు. సంఘములో పరిచర్య చేసే అనుభవం. ఆ దేవుని ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్యను, దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను మనము నమ్మకముగా నా దేవుని ప్రియులారా అర్థం చేసుకో, జ్ఞాపకం చేసుకో. సువార్తను ప్రకటించే ద్వారము, సువార్తను ప్రకటించే అనుభవం ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు, నియమించాడు. ఆయనను స్తుతించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరిచే భాగ్యం ఇచ్చాడు. మందిరములో నీకు అప్పగించిన బాధ్యత పరిచర్య తప్పుకుంటున్నావా? మందిర పరిచర్యను చేయకుండా, మందిరములో నీ వంతులో నువ్వు పరిచర్య చేయకుండా, పరిచర్య చేయించుకునే అనుభవంలో ఉన్నావా? ఎలా ఉన్నావో, ఏం చేస్తూ ఉన్నామో ఒకసారి మనలను మనం పరిశీలించుకుని. నియమించాడు, నీవు నియమించబడ్డావు. దేవుని చేత పరిచర్య, మందిరములో ప్రతి పని చేసే బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత నెరిగి మందిరం అభివృద్ధి కొరకు మనము పరిచర్య చేస్తే దేవుడు మనలను ఆశీర్వాదిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయనను మహిమపరిస్తే, సువార్తను ప్రకటిస్తే, అనేకులకు ప్రభువును గురించి ప్రకటిస్తే దేవుని ఉన్నతమైన కార్యం జరుగుతుంది. అది వదిలేసి నేనే గొప్ప, నేనే అన్ని, నాకే అన్ని అని అనుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, ప్రియులారా, నీ ఘనత కొరకు, నీ పేరు కొరకు, నీ ప్రతిష్ఠిత కొరకు నీ సంఘము కాదు ఇది, జీవము గల దేవుని సంఘం ఇది. ఇక్కడ పరిచర్య జరగాలి, ఇక్కడ సువార్త ప్రకటించబడాలి, ఇక్కడ ప్రభునే మహిమపరచాలి, ప్రభునే గణపరచాలి, ప్రభునే కొనియాడాలి. ఆయనే హెడ్. ఆమేన్. ఇక్కడ ఆయనే హెచ్చబడాలి, మనమే తగ్గించబడాలి. అప్పుడు మాత్రమే ఆయన మందిరంలో ఉంటాడు. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. మన ఘనత కోసం, మన పేరు కోసం, ఇది నాది అనుకుంటే మంద కాదు, ఇది నీది కాదు, నాది కాదు, ఇది దేవునిది. జీవము గల దేవుని సంఘం. ఈ సంఘాన్ని, జీవము గల దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. కట్టుకోవటమా, పడగొట్టుకోవటమో నీ చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. ఆయన ఈ సంఘం, ఈ మందిరం, మనమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో సువార్త ఉండాలి, ఈ ఆలయంలో
దేవుని వాక్యం ఉండాలి. ఈ ఆలయములో ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవం, ఈ ఆలయములో పరిచర్య చేయాలి. స్తోత్రం. అప్పటికే దేవునికి మహిమ, అప్పుడే ప్రభుకి ఘనత కలుగుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్పవాడా, నీ నామమును బట్టి వందనాలయ్యా. నీ కృపను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఉపవాస పండుగలో 33వ రోజులోనికి నన్ను మమ్మల్ని నడిపించావు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచావు. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, నీకే వందనాలయ్యా. పాటల్లో మీరున్నారయ్యా. అయ్యా, నెహెమ్యా అయ్యా ప్రాకారములను కట్టాడయ్యా. ఆటంకాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, అయ్యా శత్రువు ఎంతగానో గలిబిలి కలుగు చేసిన అధైర్యపడలేదయ్యా, కలవరపడలేదయ్యా. అయ్యా, నీకే వందనాలయ్యా. కట్టాడయ్యా, ముగించాడయ్యా, తలుపులు నిలిపాడయ్యా. అయ్యా, నీకే వందనాలు. ఇప్పుడు అయ్యా నీకే వందనాలు. ద్వారపాలకులను నిలబెట్టాడు, గాయకులను ఏర్పాటు చేశాడు, లేవీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా అయ్యా నీకే వందనాలు. మేము కూడా సువార్తను ప్రకటించే వారిగా, నిన్ను కీర్తించే వారిగా, నీ మందిర పని చేసే వారిగా ఉండనట్టు నీ కృప దయచేయండి. మా వంతు పనిలో మాకు కలిగిన పరిధిలో, మాకిచ్చిన తలంతులో మేము నీ పరిచర్య, నీ మందిరములో వాడబడినట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి. చెరుకుడిన ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధలు చేయండి. నీ కృప క్షేమాలు వెంట ఉంచండి. అయ్యా, అనేకులు ప్రార్థన సహాయం కోరారయ్యా, అనేకులు ప్రార్థన అవసరతలను అడిగారయ్యా. అయ్యా, ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. మాతో కాదయ్యా, అది నీకే చెప్పుకున్నాను ప్రభా. ఎందుకంటే మీరే కార్యం చేయగలిగిన దేవుడు, మీరే స్వస్థతనివ్వగలిగిన దేవుడు, మీరే గాయములు కట్టగలిగిన దేవుడివి, మీరే గొప్ప అద్భుతము చేయగలిగిన దేవుడు అయ్యా. నా తండ్రి, ఈ రాత్రి మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి, సజీవులుగా మార్చి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ అద్భుతమైన కార్యాలు చేయండి. నీ కృప క్షేమాలు వెంట ఉంచండి. నీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీరే తోడై ఉండండి. నీ కృపను తోడుగా ఉంచండి. ఇదిగో నాయన, శిలువ ప్రార్థన మందిర బిడ్డలందరినీ, సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధలు చేయండి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి. సరిహద్దులు విశాలపరచండి. గుడల మేకులు దూరముగా నాటండి. నూతన ఆత్మను నడిపించండి. నూతనమైన కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను. స్థలం ఇచ్చారయ్యా, మందిరము కట్టుబడినట్లు ద్వారాలు తెరవండి. ఆర్థిక అవసరతలన్నిటినీ తీర్చండి. ఉన్న రుణాలన్నీ కూడా ఎత్తివేయమని ప్రార్థన. నీ అద్భుతంగా అయ్యా, నీ దీనదాస్తులమైన మా ఎడలు మీరు కృప చూపండి. మంచి ఆరోగ్యం దయచండి. నీ దాస్తురాలు ప్రేమించిన బిడ్డలను కూడా దీవించండి. నన్ను బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి, మేలు చేయండి. మాకు ఇచ్చిన ప్రార్థన మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి కుటుంబం పట్ల మీరుండండి. సంఘ క్షేమాభివృద్ధిని దయచేయండి. సరిహద్దులు విశాలపరచండి. గొడవల మేకులు దూరముగా నాటండి. నీ అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన. మా ప్రియులు దూరదేశంలో ఉన్నారయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దూరదేశంలో ఉన్న మా ప్రియుల పక్షాన మీరుండమని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా అనేకులు దూరదేశం వెళ్ళటానికి సిద్ధపడుతున్నారయ్యా. నీ అద్భుతమైన కార్యాలు చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మేలు చేత నింపి నీ సన్నిధిలో బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టి రాత్రికాలపు ఆశీర్వాదాల చేత నింపమని యేసు నామమున అడుగుచు నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.